సికింద్రాబాద్ బోయిన్పల్లి మైదానంలో జరిగిన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జోనల్ లెవెల్ ఆటల పోటీలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటల్లో తమ ప్రతిభ కనబర్చాలని పిలుపునిచ్చారు. ఆటలలో గెలుపోటములు సహజమని వాటిని అధిగమించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడలకు క్రీడాకారులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఓడిపోయిన కారణాలు తెలుసుకొని ఇది అనుభవంగా తీసుకొని ముందుకు సాగాలని ఇక్కడ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చూసి స్పోర్ట్స్ మెన్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. జాబ్తో పాటు 600 గజాల ప్లాట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీలు కూడా స్పోర్ట్స్ అన్ని చోట్ల స్టేడియాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన కామన్వెల్త్ గేమ్లో మనకు ఎక్కువ పథకాలు రాలే. మన దేశానికి చిన్న దేశమైన సౌత్ కొరియాకు ఎక్కువ పథకాలు వచ్చినాయి. రానున్న ఏ కాంపిటీషన్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో మన భారతదేశం నుంచి అత్యధిక పథకాలు రావాలని